తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనకి ఈ మే నెలలో నారసింహ జయంతి రాబోతోంది. నాకు తెలిసి మరి మే 1వ తారీఖున అనుకుంటాను. ఆ రోజున విశేషంగా అంటే నారసింహ జయంతి అని వినటం వరకు ఆ రోజు ఆలయానికి వెళ్ళామా, స్వామి దర్శనం చేసుకున్నామా, ఇంతవరకే. కానీ ఎక్కువగా విధానాలు ఆచరించే విధానం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున. మరి ఈ రోజున విశేషంగా ఏం చేస్తే ఆయన అనుగ్రహం ఉంటుందో దాని గురించి తెలియజేయండి. నరసింహస్వామి వారు ఆయన ఆరాధనను మనం చేస్తాము చెయ్యము అనే విషయాన్ని కాసేపు పక్కన పెడితే ఆయన ఎవరు అని తెలుసుకోవాలిగా. ముందు మనందరికీ తెలిసి నరసింహస్వామి వారు ఎలా ఉంటారు? ఉగ్రంగా, అంటే నాలాగా. అంటే నేను నా గురించి అందరికి తెలిసి నేను అరుస్తాను, కోపంగా తిడతాననే కదండి. అంతవరకే తెలుసు. ఆయన ఉగ్రంగా ఉంటాడు, మహాకోపంగా ఉంటాడు అని చెప్పి. ఇప్పుడు నేను కూడా అందరిని తిరుగుతుంటా కాబట్టి ఆయన మహాకోపం అని అంటుంటారు. లోపల చూడాలండి, ఎవరైనా బయటికి చూడటం కాదు, లోపల చూడాలి. శాంతికి ప్రేమకి మూలం నరసింహస్వామి. శాంతికి ప్రేమకి మూలం, భక్తుడి యొక్క ప్రేమకి బంధం అయిపోతాడు నరసింహస్వామి వారు. అంతటి శాంతమూర్తి ఆయన. చాలా విచిత్రంగా ఉంది కదా. అదే వినడానికి కొంచెం కొత్తగానే ఉంది. ఇంత పిల్లగాడు ఎవరండి ఆయన? ప్రహ్లాదుడు. చాలా చిన్న పిల్లగాడు. ఆ వయస్సుకి ఆయన ప్రేమతో భక్తితో ఎవరిని పిలిచాడు? స్వామిని. మరి ఆయన వచ్చాడు. ఆ ప్రేమకి భక్తికి వశమయ్యేగా. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నాం మనం? అంత ప్రేమ మనం చూపిస్తామా? ప్రేమకి భక్తికి ఆయన ఏమన్నాడు? ఏనుగుల చేతి తొక్కిచ్చు, ఆయన కాపాడతాడు. ఆయన కాపాడతాడు. విషం తాగిస్తా, ఇచ్చే తాగుతా, ఆయన ఉన్నాడు. కొండల మించి తోస్తా, తోసే, ఆయన ఉన్నాడు. అన్నిట్లకి నిరామయం, నాకేం సంబంధం లేదు, ఈ శరీరం నాది కాదు, ఆయన చూసుకుంటాడు. ఆయన మీద ప్రేమ, ఆ భక్తితోటి అంత పిల్లగాడు ఉండబట్టి స్వామివారు ఏకకాలంలో భయపడ్డాడు. తెలిసింది ఆయన. స్వామి భయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు, ఆ పిల్లగాడు తండ్రి హిరణ్యకశిపుడు వారు, నీ దేవుడు ఎక్కడున్నాడు చూపి అంటే, ఈ పిల్లగాడు ఏం చెప్తాడో తెలియక చెప్పిన దాంట్లోంచి నేను రాకపోతే ఆ పిల్లవాడికి భక్తి సన్నగిల్లుతుంది, ఆ ప్రేమ పోతుంది, ఆ ప్రేమలో నేను తరించలేకపోతాను అని చెప్పి ఏకకాలంలో కోట్ల రూపాయలు ఆయన తెచ్చాడమ్మా. ఆ స్తంభం చూపించాడు. ఆ నరసింహస్వామి ఎందుకు వచ్చాడండి? మరి ఇంకోళ్ళు ఎవరైనా రావచ్చు కదా అంటే, ఆ హిరణ్యకశిపుడు యొక్క మరణం అలాంటిది. ఆయన ఇలా కోరుకున్నాడు నరసింహస్వామి, హిరణ్యకశిపుడు. కాబట్టి ఆయన వచ్చారు హిరణ్యకశిపుడిని చీల్చాడు, చెండాడాడు, అయిపోయింది. మరి అంతటి ఉగ్రమూర్తి అయితే ఈ పిల్లగాన్ని ఒళ్ళో ఎందుకు కూర్చోబెట్టుకుంటాడండి? అంత పిల్లవాడు, అతను ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడా తీసుకుని దగ్గరికి? మరి నిజంగా ఆయన ఆవేశపరుడు, ఉగ్రరూపుడే అయితే ఆ పిల్లవాడిని తెచ్చుకుని దగ్గర కూర్చోబెట్టుకుంటాడా? మనం అందరము కూడా ఒక మనిషిలో కానీ ఒక దేవుడిలో కానీ ఏం చూస్తున్నాం? నెగిటివ్. నరసింహస్వామి అనగానే ఆయన ఉగ్రం. ఆయన ఎవరైనా గట్టిగా నరసింహస్వామి గుళ్ళో ఉండేటువంటి ఎవరైనా గట్టిగా చేరకుండి ఆయన నరసింహోపాసకుడు ఉంటారు. నరసింహోపాసకుడు సాధ్యమైనంత మౌనంగా ఉంటారు, మాట్లాడరు. నరసింహస్వామి ఉపాసకులు మీరు 100 విషయాలు అడిగితే చిరునవ్వు నవ్వి ఒక్కదానికి చెప్పినట్టు చెప్పి వదిలేస్తారు, అరవరండి. అది నరసింహ విధానం అంటే. నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహము అంటే అలా ఉంటుంది. నరసింహోపాసన చేసేవాళ్ళు అరవరు, గొంతు చించుకొని మౌనంగా ఉంటారు. అమావాస్య చిమ్మ చీకట్లో 100 మంది పడుకుంటే ఎవరైనా ముఖం కాంతివంతంగా ఉంది అంటే అది నరసింహోపాసకుడు. ఆ ఒక్క మనిషి అక్కడ ఉన్నాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ ధైర్యంగా పడుకుంటారు అక్కడ. ఆ యోగం అలా ఉంటుంది. ఆ నరసింహస్వామి వారు తలుచుకుంటే చాలండి, కష్టాలు తీసేస్తాడు. ప్రేమతో పిలిస్తే చాలు, మన వెన్నంటే ఉంటాడు ఎప్పుడు కూడా. కానీ మనము ఏంటంటే నరసింహస్వామి పుట్టినరోజు వచ్చినప్పుడు అలా వచ్చినప్పుడు ఏదో మనం చేసుకుంటూ ఉంటాం. కానీ నరసింహస్వామి వారిది స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ప్రతి స్వాతి నక్షత్రం రోజు నాడు
ఆయన్ని నరసింహస్వామి వారిని ఏదో మనం ఆరాధించాలి అంటే అంత విగ్రహం తీసుకురావక్కర్లేదు, ఏమో చేయక్కర్లేదు. ఇంట్లో ఒక చిన్న ఫోటో ఉంటే తులసి దళం తీసుకెళ్ళి నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా ద్విభాడ భాగ్నికాననాగ్ని శత్రుమండల ప్రవాహ క్షుత్పిపాస దుర్కతస్కర ప్రయోగమిష్ప్రమాద సంకట సదా నృసింహ రక్షమాం ప్రభో అని మీరు ఒక దళం ఏంటి అక్కడ స్వామివారి దగ్గర తులసి దళం. నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చిక ఇన్ని రకాలు ఇందులో చెప్పబడి ఉన్నాయి. నీకు నవగ్రహాలతో పీడింపబడుతున్నావా? నరసింహస్వామి దగ్గరికి ఇప్పుడు ఇది మంత్రమా శ్లోకం అండి? నరసింహస్వామి శ్లోకం. ఆ శ్లోకం విను. ఈ నవగ్రహాపగండ మృత్యు వాస్తు ఈ దోషాలన్నీ ఉన్నాయి, అన్నిట్లోనే తీర్చి బయటపడేస్తాడు ఆయన. గ్రహము వాస్తు అపమృత్యు అన్ని వచ్చాయి ఈ శ్లోకంలో. నవగ్రహాపగండ మృత్యు వాస్తు రోగ వృశ్చికా ద్విభాడ భాగ్ని కాననాగ్ని శత్రు మండల. శత్రువు అంటే ఎవరు? మన దగ్గర ఉపకారం పొంది మన దగ్గర సహకారం పొంది మళ్ళీ మనకే తిరిగి ఎసరు పెడతా వాడు శత్రువు. అంటే ఏమిటి అంటే, ఇవాళ నేను మీ దగ్గరకు వచ్చి ₹1 అడిగా, మీరు ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు ఒక శత్రువు రెడీ అయ్యాడు. మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు శత్రువే. ఇవ్వకపోతే ఇవ్వలేదని శత్రువు, ఇస్తే తిరిగి ఇవ్వకుండా అడిగితే శత్రువు అవుతాడు. కాబట్టి కొన్నిట్లో అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే. ఇలాంటి శత్రు మండలాలందరూ తీరుతారు, వాళ్ళందరి నుంచి కూడా ఆయన కాపాడతాడు. ప్రయోగాలు, అసలు ప్రయోగాలు అంటే ఏమిటి అంటే, మనకి ఎన్ని రకాలు ఉన్నాయి అంటే మీరు లెక్కేసుకొని చెప్తా. దుష్ట ప్రయోగ, క్షుద్ర ప్రయోగ, పంచగిరి ప్రయోగ, శల్యతంత్రాది ప్రయోగ, భగలాది ప్రయోగ, సూరీ ప్రయోగ, వార్తాళీ ప్రయోగ, వారాహి ప్రయోగ, నవచండీ ప్రయోగ, శతచండీ ప్రయోగ, బుద్ధి మాంద్యాది ప్రయోగ, వివిధ ఆభిచారిక ప్రయోగ, శనిపాత, అష్టాదశ పక్షవాత ప్రయోగ, గురుబాధ, వృశ్చిక తంత్ర, సర్పతంత్ర, శరభతంత్ర, నారికేల తంత్ర, నానావిధ అన్న పాన భక్ష్య భోజన మిశ్రిత విషాది ప్రయోగాలమ్మా. ఎలా అండి లెక్క పెడతారు? 27 రకాల ప్రయోగాలు ఇవి. 1, 2 పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర, పరకృత్య, పరౌషధ మారణాది 6 రకాల ప్రయోగాలు. ఇంకా పరమంత్రైహిక, ద్వ్యాహిక, త్ర్యాహిక, చతురాహ్నిక, ద్విజాభిచార, అస్థిగత, చర్మగత, రక్తగత, మాంసగత సర్వజ్వరాలు అని ఇన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయమ్మా. అవి ఒక 27, 10, 37, 37, 6, 43, 43, 1, 9, 52, 52, 2, 54 రకాల ప్రయోగాలు ఉన్నాయి టోటల్గా. ఒక మనిషిని ఏ కారణం చేతన మనం ఇబ్బంది పెట్టచ్చు అంటే 54 ప్రయోగాలలో ఏ ప్రయోగం చేసినా మనిషికి ఇబ్బంది. ఏం లేదు, ఒక మనిషి షాపులో నిమ్మకాయ పెట్టుకుంటాడు గ్లాసులో, పొద్దున్నే రోడ్డు మీదకి పోస్తాడు, ఎవడో తెలివి తొక్కేస్తాడు, వాడికి భయం పట్టుకుంటుంది. అది ప్రయోగమేనా? నెగిటివ్ అంటే మనం ఆలోచిస్తున్నామా దానివల్ల ఏం జరగదు అంటే. నిమ్మకాయ దేనికి పెట్టాడు? వాడికి ఎలాంటి నెగిటివ్ రాకుండా, షాపులో గ్లాసులో నీళ్ళు పోసి అందులో పసుపు వేసి నిమ్మకాయ పెట్టాడు, ఎలాంటి నెగిటివ్ నాకు రావద్దు అని చెప్పి. నెగిటివ్ మొత్తం నిమ్మకాయ లాక్కుంటుందండి ఎప్పుడు కూడా. ఎక్కడున్నా నెగిటివ్ నిమ్మకాయ లాగేసుకుంటుంది రానికుండా. అది రోడ్డు మీద పోసేస్తారు పొద్దున్నే, ఎవడో తొక్కినప్పుడు ఏమవుతుంది? అది వాడికి ఎఫెక్ట్ అవుతుంది. ఇటువంటివి ఎన్ని రకాల ప్రయోగాలు అయితే ఉన్నాయో అన్ని రకాల ప్రయోగాలని కూడా నరసింహస్వామి జయంతి అనేటువంటిది కాకుండా స్వాతి నక్షత్రం రోజు నాడు ఈ ఒక్క నవగ్రహ ఇప్పుడు చెప్పింది ఏదైతే శ్లోకం ఉందో ఆ శ్లోకంతో స్వామివారికి సంబంధించిన మూలమంత్రం ఉంది. ఆ మూలమంత్రంతో తెల్లటి ఆవాలు హోమం చేసి సంపాతాద్యంతో ఆవాలు తీసి పక్కన పెట్టుకొని ఇల్లు మొత్తంగా నేను చల్లుకుంటే ఆ జన్మాంతం తనకి భయం అనేటువంటిది లేకుండా ఉంటాడండి. అంత గొప్పది. అంటే ఇక్కడ గొప్పది ఏమింది? నరసింహస్వామి వారు గొప్పతనం అంటే ఏంటంటే, నువ్వు ప్రేమగా పిలిస్తే వస్తున్నాడు, ఆర్తిగా ఉంటే నీ ఆర్తిలన్నీ తీరుస్తున్నాడు, ఆర్తితో నువ్వు ఆయన పిలిస్తే నీకు అసలు సర్వస్యార్తి హరి, నీ ఆర్తులను హరించి వేస్తున్నాడు. భక్తితో నువ్వు ఆలోచిస్తుంటే ఆయన గురించి నీ వెంట ప్రతిక్షణం ఉంటున్నాడు, ఆయన నీడలాగా ఉంటున్నాడు. అది కదా నరసింహస్వామి గురించి తెలుసుకోవాల్సింది. సో ఏంటంటే ఆయన కోపంగా మనం చూస్తున్నాం, నేను అరిచినట్టుగానే అరుపులో కూడా. ఇప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని అరిచారు అనుకోండి, మీ మీద కక్ష, మీ అమ్మగారు మిమ్మల్ని అరిచారు, మీ మీద కక్ష, ప్రేమే. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ప్రేమని చూపిస్తారు. ఇప్పుడు పిల్లల దగ్గర పిల్లలు ఏదైనా చేస్తే ఫోన్లో ఆయన అంటే వాడు నాశనం అయిపోతాడు. కాస్త గట్టిగా ఉన్నారనుకోండి, మనం విరోధులైన పిల్లలు క్షేమంగా ఉంటారుగా. మా అమ్మ మోస్తలారచన తిరుగుతుంటుంది, మా నాన్నకి నాకు పర్వం చెప్పుకుంటాం. కానీ నాన్న అంత మాట పడుతూ
అమ్మ అంత ఇబ్బంది పడుతూ కూడా మనల్ని అరిచి వాళ్ళ ఇబ్బందులు పడుతున్న మన క్షేమం కోసమే కదా. అలాగే నరసింహస్వామి వారు చూడటానికి మహోగ్రంగా కనిపిస్తారు కానివ్వండి, చచ్చే శాంతమూర్తి ఆయన, చాలా అంటే చాలా శాంతమూర్తి. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఒక్క 10 నిమిషాలు కళ్ళార్పకుండా ఆయన ఇలా చూస్తూ ఉండండి, ఆయన ముఖంలో చిరునవ్వు మీకు కనిపిస్తుంది. మీరు నరసింహస్వామి ఫోటోలు ఉంటాయి కదా, ఇవన్నీ ఎందుకు నరసింహస్వామి ఫోటోలు ఉంటాయి, తీక్షణంగా పరిశీలించండి. ఆయన ముఖం ఇక్కడ మీసాలు ఉండేటువంటి పరిధిలో ఇదంతా కూడా ముఖం ఇలా సింహం మూతలాగా వచ్చినప్పుడు ఆ కేశాలు వస్తుంటాయి. ఆ కేశాలను అలానే చూస్తుంటే నవ్వు ముఖం అందులో కనిపిస్తుంది. ఓకే, మనం చూసే దాంట్లో ఉంటుంది. మనం చూసేదే నెగిటివ్ అయినప్పుడు మనకు వచ్చేవన్నీ కూడా నెగిటివ్ అవుతాయి. కాబట్టి ఆ చూసే విధానం మనం మార్చుకుంటే మనకు వచ్చేటువంటిది మొత్తం జీవితం మారిపోతుంది. అది నరసింహస్వామి వారి దగ్గర ఉన్న గొప్పతనం. కాబట్టి స్వాతి నక్షత్రం నరసింహస్వామి జయంతి ఓకే, స్వాతి నక్షత్రం ప్రతి నెల వస్తుంది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు నాడు ఒక్క అరగంట మన భారతీయ శంకరపీఠం ఉంది. మన భారతీయ శంకరపీఠంలో నరసింహస్వామి జయంతికి ఆరాధన చేస్తాం. ప్రతి స్వాతి నక్షత్రానికి ఒక్క అరగంట ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాల్గొనే ప్రయత్నం చేసి ఆ ఆవాలు ఇంటి చుట్టూతో చల్లుకుంటే ఇక మనకు అష్టదిక్షులు అంటే 8 దిక్కుల నుంచి కూడా రక్షణే. అష్ట దిగ్బంధనం అంటారు చూసారండి, అలాంటి 8 దిక్కుల నుంచి కూడా పరిపూర్ణమైనటువంటి రక్ష మనకు ఏర్పడితే అంతటి రక్ష మన దగ్గరప్పుడు మన దగ్గరికి ఇంకేమైనా వస్తుందా? అంత ప్రశాంతమైన జీవితం ఆ ఒక్క స్వాతి నక్షత్ర శాంతితోటి నరసింహస్వామి అనుగ్రహంతో ఏర్పడుతుందమ్మా. గురుగారు, ఇప్పుడు ఆవాలు చల్లితే అంత బాగుంటుంది అన్నారు. ఊర్లలో అంటే గ్రామాల్లో అంటే ఓకే, ఇంటి చుట్టూ మన ఇల్లు మనకే సొంతంగా ఉంటుంది కాబట్టి చల్లేసుకుంటాము, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్న ఈ అపార్ట్మెంట్ కల్చరు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఎవరి ఫ్లాట్ చుట్టూ వాళ్ళు చల్లుకునేది ఉండదు. మరి అట్లా అని అపార్ట్మెంట్ చుట్టూతా చల్లాలా లేదంటే ఏ రకంగా? ఆ అపార్ట్మెంట్కి ఇంటి ముందు గడప ఉంటుందండి. ఇంటి ముందు గడపకి పెరటి ఉంటుంది. అక్కడ పైన చిన్న మూట కట్టి మనం ఉండే ఇంటికి ముందు వెనక ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా కూడా ఒకవేళ ఒక గుమ్మం ఉన్నవారు ఒకటే సరిపోతుంది. లోపల సైడ్ పైన బయట సైడ్ పైన బయట వైపే ఉండాలి ఎప్పుడు కూడా. ఎందువల్లంటే ఏదైనా నష్టం బయట నుంచి లోపలికి వచ్చేది. ఆ మంత్రించినటువంటి తెల్ల ఆవాల్ని వస్త్రంలో కట్టి అక్కడ పెట్టేసుకుంటే ఖచ్చితంగా ఇందులో అంత గొప్పతనం తెలుసండి. రీసెంట్గానే ఒకళ్ళకి కొంచెం ఇబ్బంది ఏదో వచ్చినట్టు దానికి చేయించాము. ఈ తెల్లటి ఆవాలు ఏవైతే ఉన్నాయో చిన్న కప్పులో తెచ్చుకోమన్నాము. ఎంత స్థాయి వాళ్ళకి నెగిటివ్ ఉందనేటువంటి విషయం వాళ్ళ చేతులు ఇలా పెట్టించి కొన్ని మంత్రప్రయోగాలు చేసిన తర్వాత ఒక చిన్న ప్లేట్లో నీళ్లు పోయించేసేసి ఆ నీళ్ళలో పంపిస్తే తెల్లవాళ్ళలో సగం నల్లవాళ్ళుగా సగం తెల్లవాళ్ళుగా వచ్చినాయండి. అంటే ఆ నెగిటివ్ ఎలా ఉందనే విషయం అది మనకి బయటకు పెడుతుంది. అది అట్లా మారిపోతాయి నెగిటివ్ ఎక్కువగా. అందుకే తెల్ల ఆవాలు ఎందుకు కొన్నింటికి వాడాలి అని అంటే మృత్యుంజయ విధానానికి మృత్యుశాంతి ప్రయోగాలకి కొన్నింటికి ఆవాలు ఎందుకు వాడాలి అంటే ఎంత నెగిటివ్ ఉందో క్షణకాలంలో నీకు అవి నిరూపిస్తాయి. ఆయన పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్, ఆయన చాలా పెద్ద అధికారి, చాలా పెద్ద అధికారి. ఏదో సమస్య ఉంది అంటే పేరు నేను చెప్పకూడదు, తప్పది. వెళ్ళాను, ఇంట్లో కూర్చోబెట్టి ఆవాలు చిన్న కప్పులో తెచ్చుకోమన్నాను, పెట్టించేసాను. కొన్ని మంత్రాలు మొత్తం చేసిన తర్వాత నీళ్ళు తెప్పించి అందులో పోయి చేస్తే నలుపు తెలుపు 2 కలిపి పడ్డాయి మన లోపల. ఆశ్చర్యపోయారు చూసి. ఎందుకంటే ఎంత నెగిటివ్ ఉందో తీసేయటం అదంతా ప్రక్రియ మన కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. అందుకనే ఆవాలే చాలా కొన్నిటికి చాలా ప్రధానంగా వాడటం జరుగుతుంది. అన్ని రకాల దుష్ట ప్రయోగాలకి కొన్ని రకాల మంత్రాలతో ఆవాల్ని మంత్రించిస్తే ఇంటి ముందు కట్టినా ఇంటి చుట్టూ చెల్లినా దాని నుంచి మనం బయటపడిపోతాం. అంత గొప్పది ఆవారం. అది విషయం. ధన్యవాదాలు గురుగారు. రమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి